సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూసే అతి కొత్త సినిమాల్లో, రాబోయే సినిమాల్లో 'దేవర పార్ట్ 2' ఖచ్చితంగా ఉంటది. 'సలార్ పార్ట్ 2' ఖచ్చితంగా ఉంటది. 'కల్కి పార్ట్ 2' ఖచ్చితంగా ఉంటది. 'కేజీఎఫ్' నెక్స్ట్ పార్ట్ ఖచ్చితంగా ఉంటది. 'కాంతార' నెక్స్ట్ పార్ట్ అంటే ప్రీక్వెల్ ఖచ్చితంగా ఉంటది. ఇన్ కేస్ ఒకవేళ 'కంగువ' రేపు రిలీజ్ అయితే దానికి సీక్వెల్ ఉంటే దానిపైన ఉంటది. సో, ఇలా పెద్ద పెద్ద సినిమాల పైన అంచనాలు పెట్టుకుంటారు. ఆబ్వియస్లీ ఇప్పుడు వచ్చే 'పుష్ప 2' నెక్స్ట్ అలాగే అంటే గ్రాండ్‌గా రిలీజ్ అయ్యే పెద్ద సినిమాల గురించి చెప్తున్నా. 'మహేష్ బాబు అండ్ రాజమౌళి' గారి సినిమా. సో, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతది ఏంటి అని చాలామంది చాలా ఇదిగా ఎదురు చూస్తే అసలు యాక్చువల్‌గా ఈ వేసవిలో స్టార్ట్ అవుద్దేమో అనుకున్నారు. కానీ నెక్స్ట్ వేసవిలో స్టార్ట్ అవుద్దేమో అన్న పుకార్లు వినబడ్డాయి. కానీ ఈ వేసవికి కాకుండా, నెక్స్ట్ వేసవికి కాకుండా ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా మెండుగా ఉన్నాయని తెలుస్తుంది. అండ్ అలాగే ఈ సినిమా కోసం యాక్చువల్‌గా ఈ సినిమా కథ ఏంటంటే వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో ఉంటూ తర్వాత సౌత్ ఆఫ్రికాకి షిఫ్ట్ అవుతది అని ఒక న్యూస్ బయటకొచ్చింది. సో, వారణాసి సెటప్ ఒక దగ్గర ఏసాడు ఆల్రెడీ రాజమౌళి గారు. అండ్ అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికాకి ఏంటంటే డైరెక్ట్ అక్కడ అడవుల్లోకి వెళ్ళిపోతారనమాట. ఆల్రెడీ ఇప్పుడెళ్ళి చాలా లొకేషన్స్ చూసుకొని వచ్చారు. ఎక్కడెక్కడ ఏ సీన్ చేస్తే బావుంటది అనేది వీళ్ళు ఆల్రెడీ నిర్ధారించుకున్నారనేది న్యూస్. అండ్ ఆ తర్వాత వారణాసి అండ్ ఈ సౌత్ ఆఫ్రికా 2 ఎపిసోడ్స్ గురించి అయితే క్లారిటీ వచ్చింది. ఇకపోతే వారణాసి సెట్ ఎక్కడో ఏసారు, శివారు ప్రాంతంలో ఏసారు. ఎందుకు రామోజీ ఫిల్మ్ సిటీలో ఏయలేదు అంటే రెంట్లు ఎక్కువ అబ్బా, అంతమించి ఏం లేదు. అక్కడ సెట్ ఏసి అంటే సంవత్సరం పాటు సెట్ ఏసే బదులు ఆ ల్యాండ్ కొనొచ్చు యాక్చువల్‌గా చెప్పాలి అంటే. సో, బయట ఎక్కడో శివారు ప్రాంతంలో వేరే ల్యాండ్స్‌ని లీజుకి తీసుకొని ఎంతో కొంత కట్టేసి సినిమాని పూర్తి చేసి చాలా వరకు సుమారు ఒక 50 కోట్ల బడ్జెట్ తగ్గుద్ది. ఎందుకంటే ఈ సినిమాలు సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు 'మగధీర' అక్కడ 3 ఏళ్ళో 2 ఏళ్ళో జరిగింది. 'బాహుబలి' కూడా అంతే. అట్లా చూసుకుంటే ఏంటంటే ఆ ల్యాండ్‌కి రోజు 1,00,000, 1,50,000, 2,00,000 రామోజీ ఫిల్మ్ సిటీలో. పైగా ఫుడ్ అక్కడే తినాలి. బయట నుంచి తేయడానికి లేదు. పిచ్చ బిజినెస్‌లే. సో, అట్లా చూసుకుంటే బాగా పడతది. రోజులు పెరిగే కొద్దీ బర్డెన్ ఎక్కువ అవుతా ఉంటది. ప్రొడ్యూసర్ పైన ప్రెషర్ ఎక్కువ అవుతా ఉంటది. సో, అది తగ్గించుకోవడానికి అని చెప్పేసి శివారు ప్రాంతంలో ఎలా అయితే మన దేవర వాళ్ళు సెట్ ఏసారో ఇటువైపు శంషాబాద్ వైపు ఎక్కడో లోపల, సేమ్ అలాగే వీళ్ళు కూడా వారణాసి సెటప్‌ని శివారులో ఏస్తున్నారని అండ్ ఆల్రెడీ ఈ అల్యూమినియం ఫ్యాక్టరీని కూడా వీళ్ళేదో తీసుకున్నారని విన్నా. మరి మేబీ అందులో కూడా వచ్చుండొచ్చు వారణాసి సెటప్. అక్కడి నుంచి మళ్ళీ అడవులు సౌత్ ఆఫ్రికాలో పెద్ద పెద్ద తొర్రలుండే అడవులు ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ అడవుల్లోకి వీళ్ళు వెళ్తున్నారు. సో, ఫ్యాన్స్ ఎదురు చూసే సినిమా షూటింగ్ మాత్రం ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది అని తెలియగానే అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. భలే ఉంది అని ఎగిరెగిరి పడుతున్నారు. అండ్ అఫ్‌కోర్స్ ఆ సంతోషం ఇప్పుడు స్టార్ట్ అయితేనే సినిమా రిలీజ్ వరకు అలాగే ఉంటది. నెక్స్ట్ దీనికి ఆబ్వియస్లీ మ్యూజిక్ కీరవాణి గారు ఇస్తున్నారు. మనకు తెలిసిందే. ఆల్రెడీ ఆయన మ్యూజిక్ సిట్టింగ్స్‌లో కూర్చున్నారు. గొప్ప గొప్ప బాణీలు కూడా సిద్ధమయ్యాయని ఒక వినికిడి. అండ్ నెక్స్ట్ దీనికి హీరోయిన్ కోసం ఇండోనేషియా నుంచి కొంతమందిని ఆడిషన్ చేసుకున్నారు. లాస్ట్ ఎవరినో ఒకరిని ఫైనలైజ్ చేయాలి అన్నట్టుగా వీళ్ళు ఉన్నారు. మరి ఎవరిని ఫైనలైజ్ చేస్తారో ఏంటో తెలీదు. సో, ఇంటర్నేషనల్ హీరోయిన్ ఉండబోతుంది మన మహేష్ బాబు గారి పక్కన. అండ్ బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం మహేష్ బాబు గారి పాన్ ఇండియా సినిమా ఇది. పాన్ వరల్డ్ సినిమా ఇది. అండ్ ఎలాగో 'పుష్ప' 2,000 కోట్లు చాలా ఈజీగా తెచ్చేస్తది కాబట్టి నెక్స్ట్ 'పుష్పకి' ఏదైనా ఒక పోటీ ఉంది అంటే రాజమౌళి గారి సినిమా అనే చెప్పుకోవచ్చు. అండ్ 'పుష్ప' కంటే మాట్లాడుకునే ముందు ఆల్రెడీ 'కంగువ' కూడా బోల్డన్ని రికార్డులు బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది. సో, పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, అల్లు అర్జున్ కానీ ఇలా పాన్ ఇండియా స్టార్స్ గురించి మాట్లాడుకున్న ప్రతిసారి కూడా వీళ్ళ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూడడం సహజం. అండ్ అలాగే ఎవరెవరి రికార్డులు ఎవరెవరు బద్దలు కొడతారా అని ఎదురు చూడడం కూడా సహజం. సో, ఇప్పుడు 'RRR' రికార్డ్స్‌ని ఒక సినిమా బ్రేక్ చేస్తే ఆ రికార్డ్స్‌ని ఇంకో సినిమా బ్రేక్ చేస్తది. సో, అలా వాళ్ళు పోటీ పెట్టుకుంటూ వెళ్తున్నారు. అఫ్‌కోర్స్ ఇట్స్ ఎ హెల్తీ కాంపిటీషన్. బావుంటది. సో, ఈ సినిమా కోసం టెక్నీషియన్స్ సగం హాలీవుడ్ నుంచి, సగం ఇక్కడి నుంచి తెచ్చుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అండ్ ఇంతకుముందు ఎక్కడ వాడని అటువంటి టెక్నాలజీ, రేర్ టెక్నాలజీ, కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఏఐ టెక్నాలజీని కూడా యూజ్ చేసుకొని
దీంట్లో ఇంకా అద్భుతాలు సృష్టిస్తారు అని అయితే ఒక వార్త బయటకు వస్తుంది. దాదాపు ఒక 2.5-3 ఏళ్ల పాటు అయితే షూటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ మధ్యలో నన్ను అడిగితే మహేష్ బాబు గారి సినిమాలు ఏమో రిలీజ్ అవ్వకపోవచ్చని అనుకుంటున్నా. ఇన్ కేస్ ఒకవేళ వీళ్ళు పర్మిషన్ ఇస్తే తప్ప. సో మరో 3 ఏళ్లలో ఇంకో అద్భుతమైన కళాఖండాన్ని మనం చూడబోతున్నాం. అండ్ అలాగే ఈ సినిమా బడ్జెట్ కూడా సుమారు ఒక 700-1000 కోట్ల వరకు పెడుతున్నారు అని అయితే ఒక వార్త వస్తుంది. అంత బడ్జెట్‌తో అంత పెద్ద యాక్షన్ ఫిల్మ్ అంటే సాంకేతిక నిపుణులు ఎవరనే ఎగ్జైట్‌మెంట్ అందరికీ ఉంటది. దాంతోపాటు నటీనటులు ఎవరనేది అందరికీ ఒక క్యూరియాసిటీ అనేది ఉంటది. ఆబ్వియస్లీ రాజమౌళి గారు రెగ్యులర్ సినిమాలో ఉండే నటీనటులు దీంట్లోనూ రిపీట్ అవుతారు. ఏదో ఒక పాత్రలో ఎక్కడో దగ్గర వాళ్ళు ఉంటూనే మిగతా పాత్రలన్నీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం అయితే ఉంది.